శ్రీమాత్రే నమః. వైశాఖ మాసం విశిష్టత. వైశాఖ మాసానికి మరొక పేరు మాఘ మాసం. మాసాలన్నిట్లో వైశాఖ మాసం ఉత్తమమైనది. విశిష్ట దానానికి ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పురాణాల్లో చెప్పబడుతుంది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం. ఈ వైశాఖ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిసి పూజించే వారికి ముక్తిదాయకం. ఈ మాసంలో ఏక భుక్తం నక్తం ఆయాచితంగా భుజించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకు, తపస్సులకు, పూజలకు, దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలం ఇచ్చే, శాంతినిచ్చే, కోరికలు తీరుస్తుంది. ఎవరైతే ఈ మాసంలో సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానం చేస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. ఉదయం స్నానం చేసి ఎక్కువ నీటితో రావి చెట్టు మొదలను తడిపి ప్రదక్షిణ చేసి పూర్వీకులంతా తరిస్తారు. ఈ మాసంలో శివునికి ధార పాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. వైశాఖ మాసంలో జలదానం ఎంతో పుణ్యమిస్తుంది. అన్ని దానాల వల్ల కలిగే పుణ్య ఫలం ఒక్క జలదానం వల్ల వస్తుందని చెప్పబడుతుంది. ప్రతి చోట చలివేంద్రాలు పెట్టి దాహం తీర్చే ఆచారం మనకు ఎప్పటినుంచో ఉంది. ఈ చలివేంద్రం పితృదేవతలకు, మనుషులకు అందరికీ ఇష్టమైనది. బ్రహ్మ, మహేశ్వర, విష్ణువులు తృప్తిపరుస్తుంది. పూర్వీకులంతా పుణ్యలోకం పొందుతారు. నీటిని దక్షిణంతో సహా బ్రాహ్మణులకు దానం చేస్తే ధనప్రాప్తి కలుగుతుంది. ఈ కాలంలో లభించే మామిడి పళ్ళు దానం వల్ల ఇచ్చిన వారికి పితృదేవతలు సంతోషపడతారు. వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. పానకం నిండిన కుండను దానం వల్ల 100 సార్లు గాయత్రీచంద్ర చేసిన ఫలం కలిగి తద్వారా పితృలు తరిస్తారు. దోసపండు, బెల్లం, చెరుకు గడలు దానం వల్ల వారికి సమస్త పాపాలు తొలగిపోతాయి. వస్త్రదానం వల్ల ఆయుష్ వృద్ధి. ముఖ్యంగా తెల్లని వస్త్రాన్ని దానం చేస్తే పూర్ణాయుష్షు పొంది ముక్తి పొందుతారు. పేదవారికి బట్టలు ఇచ్చినట్లయితే రోగ బాధల నుంచి ముక్తి కలుగుతుంది. కుంకుమ దానం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి భర్త దీర్ఘాయుష్షు కలుగుతాయి. చందనం దానం వల్ల తరచూ యాక్సిడెంట్లకు గురికారు. తాంబూల దానం వల్ల ఆధిపత్యం అవుతారు శాస్త్రవచనం. నారికేళ దానం వల్ల 7 తరాలు పితృదేవతలు నరక బాధల నుండి ముక్తి పొందుతారు. మద్య దానం వల్ల విద్యా ప్రాప్తి కలుగుతుంది. పాదరక్షల దానం వల్ల నరక బాధల నుండి ముక్తి కలుగుతుంది. గొడుగు దానం వల్ల కష్టాల నుండి ముక్తి లభిస్తుంది. వారికి మృత్యు బాధలు ఉండవని చెప్పబడుతుంది. సమస్త దోషాలు నివారణ అవుతాయి. పండ్ల దానం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుతారు. బియ్యం దానం వల్ల అపమృత్యు దోషాలు తొలగి అన్ని యజ్ఞాలు చేసి పుణ్యం లభిస్తుంది. ఆవు నెయ్యి దానం వల్ల అశ్వమేధ యాగం చేసిన పుణ్యం లభిస్తుంది. విష్ణు అనుగ్రహం లభిస్తుంది. పితృదేవతలకు తర్పణాలు వదిలిన వారికి దారిద్ర్య బాధలు ఉండదు. అన్నదానం విశిష్ట ఫలితాలను ఇస్తుంది. వెంటనే తృప్తిని ఇచ్చే దానాలన్నింటిలోనూ ఉత్తమమైనది అన్నదానం. సమస్త దేవతల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. అన్ని దాన ధర్మాలను ఆచరించి ఫలితం లభిస్తుంది. పెరుగన్నం దానం వల్ల వారు చేసిన కర్మలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుంది. శ్రీమాత్రే నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి.